అందరికీ నమస్తే. నేను మీ రియల్ ఎస్టేట్ బాషాబాయ్. ప్రస్తుతం హైదరాబాద్ సిటీలో కానివ్వండి, సిటీ సరౌండింగ్స్లో కానీ ప్లాట్లు కొనుక్కునే కస్టమర్స్కి ఏ విధంగా రేట్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ విధంగా రేట్లు నడుస్తున్నాయి, ప్లాట్ కొనాలంటే ఎక్కడ కొనాలి, ఏ ప్లాట్లు కొనాలనేది కొంత డౌట్ ఉన్న వాళ్ళకి నేను నా వీడియో ద్వారా కొంత ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎక్కడెక్కడ ఏ లొకేషన్లో మంచి ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, రేట్లు ఏ విధంగా ఉన్నాయో మీకు చెప్పబోతున్నాను. సో ప్రస్తుతం మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు బాగా రియల్ ఎస్టేట్లో ప్లాట్లు ఎక్కడెక్కడ కొనాలో నేను చెప్తాను మీకు. సో ప్రజెంట్ నంబర్ 1 రియల్ ఎస్టేట్ నడుస్తున్నది శ్రీశైలం హైవే అని చెప్పేసి నేను అంటాను. సో ఔటర్ రింగ్ రోడ్ నుంచి కందుకూరు, కడతాల్, అమ్మంగల్, ఈ శ్రీశైలం హైవే తిక్కుగొడ్డ నుంచి స్టార్ట్ అయ్యి ఇటు అమ్మంగల్ వరకు కూడా రియల్ ఎస్టేట్ నంబర్ 1గా నడుస్తుందని చెప్పేసి నేను చెప్పొచ్చు. ఎందుకంటే ప్రస్తుతము ఇక్కడ ఏదైతే ఉందో ఇబ్రహీంపట్నం, యాచారం, మాల్, ఇక్కడ అమ్మంగల్, ఈ సర్కిల్లో ఇది ఏదైతే ఉందో రేవంత్ అన్న ఇక్కడ ఎగ్జిట్ నెంబర్ 30 నుంచి తీసుకొని ఇక్కడ యాచారం కందుకూరు దగ్గర నుంచి ఇక్కడ పాత ప్రభుత్వం ఏదైతే ఫార్మాసిటీకి ప్రొక్యూర్మెంట్ చేసినటువంటి 13,000 ఎకరాల ల్యాండ్ అయితే ఉందో దాన్ని ఇప్పుడు రేవంత్ అన్న ఫీజోచ్యూటీ కట్టబోతున్నారు. సో దానివల్ల ఈ కందుకూరు హైవే, ఇప్పుడు శ్రీశైలం హైవే, ఈ సాగర్ హైవేకి మధ్యలో ఈ మాల్, ఇటువైపు అమంగల్, కడతాల్, యాచారం, కందుకూరు, సో ఇక్కడ తుక్కుగూడ, గుర్రంగూడ, ఈ మధ్యలో రియల్ ఎస్టేట్ అనేది రెండు హైవేల మధ్యలో డెవలప్మెంట్ అనేది బాగా జరుగుతుంది. ప్లాట్లు కూడా ఈ మధ్యలోనే కొనుక్కోవాలని చెప్పేసి నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. మహేశ్వరం మండలంలో కానివ్వండి, కందుకూరు మండలంలో కానివ్వండి, ఇట్లా ఈ లొకేషన్లో మీరు ప్లాట్లు కొన్నట్టయితే మీకు బ్రహ్మాండంగా మీకు రేట్లు పెరుగుతాయి. సో ఏదైనా కానీ హెచ్ఎండిఏ కానీ డిటిసిపి లేఅవుట్లోనే కొంటే కానీ మీకు మంచిగా ఉంటుంది. అన్నపూర్ లేఅవుట్లో కానివ్వండి, లేకపోతే పంచాయతీ లేఅవుట్లో మాత్రం మీరు ఇన్వెస్ట్మెంట్ చేయకండి. సో ఈ ప్రస్తుతం ఇక్కడైతే రేట్లు ఎలా ఉన్నాయంటే తుక్కుగూడలో 30 నుంచి 35,000 వరకు రేట్లు ఉన్నాయి. సో అదేవిధంగా అమ్మంగల్, కడతాల్లో మీకు ఇక్కడ నుంచి మొదలు పెట్టుకుంటే ఇక్కడ వరకు 15,000, 16,000, 17,000, 18,000, 19,000 అక్కడ ఇట్లా కూడా రన్ అవుతున్నాయి అన్నమాట రేట్స్. సో ఇక్కడ ఇబ్రహీంపట్నంలో కూడా 16,000, 17,000 వరకు రన్ అవుతున్నాయి అన్నమాట. సో యాచారం 20,000, 18,000, 17,000 ఇట్లా రన్ అవుతున్నాయి. ఈ మధ్యలో మహేశ్వరం మండలంలో కూడా మనకు 16,000, 17,000, 18,000 ఇట్లా. పాత డిటిసిపి లేఅవుట్లో కూడా రీసేల్ ప్లాట్లు కొనవచ్చు, అవి కూడా బాగానే ఉంటాయన్నమాట. సో కొనుక్కునే వాళ్ళకి సో మహేశ్వరం మండలం అనేది కొంత మంచిది. ఎందుకంటే ఇక్కడ నార్సింగి ఔటర్ రింగ్ రోడ్ దిగిన తర్వాత ఇక్కడ నుంచి పెద్ద గోల్కొండ వరకు మనకు త్రిభువన్ ఉంటుందన్నమాట. మన నార్సింగ్ దాటితే ఇక్కడ వరకు పెద్ద గోల్కొండ వరకు త్రిభువన్ ఉంటుంది. ఇక్కడ హైటెక్ సిటీలో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ వెళ్తే ఇక్కడికి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. శంకరపల్లి కానివ్వండి, లేకపోతే ఇటువైపు కంది కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇది మనం సెకండ్ ఆప్షన్గా దాన్ని చెప్పుకుందాము. ఇదేదైతే ఇక్కడ ఐటీ సిటీ, ఏదైతే హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇట్లా ఎవరైతే ఉన్నారో ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా మహేశ్వరం మండలంలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, లేకపోతే కందుకూరు మండలంలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే పాత లేఅవుట్లు చాలా ఉన్నాయి. ఎయిర్పోర్ట్ వచ్చినప్పుడు 2006, 2007లో అట్లా ఇక్కడ 500కి 600కి గజం కొన్నటువంటి డిటిసిపి ఎప్పుడు లేఅవుట్స్ ఉన్నాయి. సో ఆ రోజుల్లో ఇది డిటిపిసి లొకేషన్లో ఉండేది. సో ఇక్కడ ఫ్యాబ్ సిటీ కానివ్వండి, ఇవన్నీ కూడా డెవలప్ అయిపోయినాయి ఆల్రెడీ. ఇవి మీకు చూసినట్టు ఫ్యాబ్ సిటీ కానివ్వండి, ఇవన్నీ డెవలప్ అయిపోయినాయి. తర్వాత ఎయిర్పోర్ట్ కూడా చాలా డెవలప్ అవడం వల్ల ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఫ్యూచర్ సిటీ కడుతున్నారు. సో ఇక్కడ లొకేషన్ కూడా పొల్యూషన్ లొకేషన్ ఉండదు కాబట్టి ఈ మహేశ్వరం మండలము, కందుకూరు మండలము, ఇబ్రహీంపట్నం మండలంలో ఇట్లా ఇది ఫస్ట్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఈ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేయండి. రేట్లు కూడా కొంచెం అందుబాటులో ఉన్నాయి కాబట్టి చూడండి. ఈ మహేశ్వరం మండలంలో నేను చెప్పినట్టు మీకు సెకండ్ రియల్ ఎస్టేట్ ఎప్పుడో ప్లాట్లు వేసినటువంటి లేఅవుట్లు ఉన్నాయి. సో ఆ లేఅవుట్లో రీసేల్ ప్లాట్లు దొరికితే కొనండి. సో అదేవిధంగా మీకు సెకండ్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే కంపల్సరీగా మీరు వెళ్ళాల్సింది ముంబై హైవే. ఎందుకు వెళ్ళమంటున్నారంటే ఇక్కడ
సంగారెడ్డి మొత్తంగా మనం దిగినట్టయితే సంగారెడ్డి సదాశివపేట, ఈ సంగారెడ్డి సదాశివపేటలో మీకు ముత్తంగి దిగిన తర్వాత 40,000 వరకు మనకు ఇస్నాపూర్ కానివ్వండి, తర్వాత రుద్రారం కానివ్వండి, ఇట్లా ఇట్లా సంగారెడ్డి కానివ్వండి, ఈ ఈ లొకేషన్లో ఏంటంటే కొంచెం ఇండస్ట్రియల్ జోన్లుగా ఉండడము. తర్వాత అంటే ముంబై హైవే అనగానే ఎప్పుడు కూడా కొంచెం ఫాస్ట్గానే వెళ్ళేటట్టు మార్కెట్. సో ఎందుకంటే ఈ పక్కన శిల్పా లేఅవుట్లు కానివ్వండి, ఇట్లా చాలా మంచి లేఅవుట్లు ఉన్నాయి. సో ఇక్కడ 25,000 మొత్తంగా మనం దిగితే 35,000 40,000 వరకు ఉంది. అట్లా ఇస్నాపూర్ 25,000 26,000 ఉంటుంది. అట్లా సంగారెడ్డి వెళ్ళినంత వరకు కూడా హైవే పక్కన అయితే 25,000 నుంచి 30,000 వరకు ఉంటుంది. సో లోపలికి వెళ్తే అటు ఇటుగా 22,000 వరకు ఉంటుంది. సంగారెడ్డిని సదాశివపేట వరకు వచ్చేసరికి 18,000 17,000 ఇట్లా ఉంటుంది. మీకు ఇది కూడా మళ్ళీ ఇక్కడ నల్కాలు జరాసంగం మండలాలు ఉన్నాయి. ఇక్కడ నిమ్స్ వస్తుంది దగ్గర 19,000 ఎకరాల్లో. ఆల్రెడీ దగ్గర ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్ సిటీ వచ్చిన కొత్త కంపెనీలన్నీ కూడా ఇక్కడనే నిమ్స్లోకే ఆల్రెడీ వస్తున్నాయన్నమాట. సో ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఇది చాలా పెద్ద ఇండస్ట్రియల్ ఎస్టేటు. సో అందుకని జహీరాబాద్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ అంటారు దాన్ని. సో ఇది కూడా మనకు సెకండ్ ఆప్షన్గా మనం పెట్టుకోవాలి. ఏదైనా మీరు హైవేకి దగ్గరలో కూడా తీసుకోండి. సో మన ఔటర్ రింగ్ రోడ్లో కూడా మీరు ఏంటంటే రెసిడెన్షియల్గానే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. సో ఇట్లా మనకు ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ పక్కన ఉన్నటువంటి మేడ్చల్ కానివ్వండి, మేడ్చల్ కూడా 30,000 నుంచి 35,000 వరకు నడుస్తుంది. ఒక దగ్గర అంటే లోపలికి వెళ్తే ఒక రేటు ఉంటుంది, బయటకు వెళ్తే ఒక రేటు ఉంటుంది. సో నేను అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను. ఏదైనా డిటీసీపీ హెచ్ఎండిఏ లేఅవుట్లో కొనుక్కోండి. ఇప్పుడు హెచ్ఎండిఏ అనగానే ఇప్పుడు మీకు వచ్చేసి హైదరాబాద్ నుంచి 30 కిలోమీటర్స్ నియర్లీ 22 ఔటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత 20 to 25 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ దగ్గర రేడియస్లో మనకు హెచ్ఎండిఏ లిమిటే ఉంటుంది అనమాట. సో హెచ్ఎండిఏ లేఅవుట్లోనే దొరుకుతాయి అనమాట. అంటే పాత లేఅవుట్లు అయితే మాత్రం ఇది డిటీసీపీ లేఅవుట్లో ఉంటాయి. తర్వాత ఇప్పుడు కరీంనగర్ హైవేలో షామీర్పేట దగ్గర వరకు మీరు వెళ్ళొచ్చు. తర్వాత మీకు వరంగల్ హైవే వచ్చేసరికి భువనగిరి వరకు, బీబీ నగర్, గట్కేసర్ ఇక్కడ వరకు భువనగిరి వరకు మీరు ఇన్వెస్ట్మెంట్ వెళ్ళొచ్చు. ఇక కొంచెం మనకు భువనగిరి అంటే మీకు దగ్గర కొత్తగూడెం, పాలవంచ, భద్రాచలం, తర్వాత ఇట్లా వరంగల్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ రోడ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు మామూలుగా. అంటే వీళ్ళ చుట్టాలు అందరూ కూడా ఇక్కడ ఉప్పల్లో అట్లా ఉంటారు కాబట్టి. సో వీళ్ళ ఇన్వెస్ట్మెంట్లు ఎప్పుడు రావడం పోవడం ఇట్లానే ఉంటుంది. ఇక్కడ మనకు ఏదైతే మనకు సింగరేణి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఈ ఎంప్లాయీస్ అందరూ కూడా మొత్తం అక్కడ నుంచి ఇల్లందు నుంచి కానివ్వండి, లేకపోతే ఖమ్మం నుంచి కానివ్వండి, ఇట్లా మొత్తం ఖమ్మం డిస్టిక్, వరంగల్ డిస్టిక్ వాళ్ళందరూ కూడా ములుగు దగ్గర ఛత్తీస్గఢ్ నుంచి తెలుగు వాళ్ళందరూ కూడా ఈ రోడ్లోనే వస్తారు, ఈ రోడ్లోనే పోతారు. కాబట్టి దగ్గర మనకు భువనగిరి, ఆలూరు వరకు రియల్ ఎస్టేట్ ఉంటుంది. సో ఈ రోడ్లో కొంచెం తక్కువ రేట్లు ఉంటాయన్నమాట. అప్పుడు కొంచెం బీబీ నగర్ ఇప్పుడు ప్రజెంట్ హెచ్ఎండిఏ లేఅవుట్లో కూడా 18,000 16,000 చెప్తున్నారు. గట్టుకేశ్వర అయితే మనకు ఇక్కడ సిటీ వరకు ఇక్కడ వరకు వచ్చింది కాబట్టి ఇక్కడ 30,000 35,000 ఉంటుంది. సో అట్లనే భువనగిరి వరకు కూడా మనకు రియల్ ఎస్టేట్ ఉంది కాబట్టి అక్కడైతే 15,000 16,000 ఉంటుంది. ఈ లోపల లేఅవుట్లో కొంత రీసేల్ ప్లాట్లని మనకు 10,000 12,000 7,000 8,000 కూడా అమ్ముతున్నారు. సో అదేవిధంగా ఇంకోటి విజయవాడ హైవే ఇప్పుడు అమరావతి రావడం వల్ల కొంత విజయవాడ హైవే అని చెప్పుకుంటున్నారు. సో ఇక్కడ నుంచి దగ్గర మనకి అమరావతి అనేది 350 కిలోమీటర్స్. సో 350 కిలోమీటర్స్ అంటే మనకి హైవే బాగుంది కాబట్టి మీకు 3.5 అవర్లో బెంచ్ కార్ అయితే మాత్రం ఇట్లా ఫార్చునర్ లాంటివి అయితే 3.5 అవర్లో మనం వెళ్ళొచ్చు. అంటే సినిమా చూసే టైంలో మనం అక్కడికి వెళ్ళొచ్చు. సో ఇప్పుడు కూడా ఈ విజయవాడ హైవేలో కొంత రేట్లు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ కూడా పాత లేఅవుట్లన్నీ ఎక్కువ హైదరాబాద్కి పాత లేఅవుట్లన్నీ కూడా అప్పుడు రామోజీ ఫిలిం సిటీ 3 ఉండేది. అంటే ఎయిర్పోర్ట్ రాకముందు కంటే కూడా రామోజీ ఫిలిం సిటీ అనేవాళ్ళు. సో ఆ రామోజీ ఫిలిం సిటీ దగ్గర చూసుకున్నట్టయితే మీకు చాలా ఇన్వెంటరీ ఉంటుంది. ఓల్డ్ లేఅవుట్లో డిటీసీపీ లేఅవుట్లో మీకు సుచిర్ ఇండియా కానివ్వండి, శ్రీమిత్ర కానివ్వండి, పెద్ద లేఅవుట్ స్వగృహ కానివ్వండి, పాత లేఅవుట్లు అన్నీ కూడా మీకు 1,000 ఎకరాలు అనమాట. 1,000 ఎకరాలు 1,000 లక్షల ప్లాట్లు మీకు రామోజీ ఫిలిం సిటీ సరౌండింగ్స్లో ఉన్నాయన్నమాట. సో ఈ రాచకొండ కోట కింద
అటు నుంచి ఇక్కడ ఇబ్రహీంపట్నం వరకు కూడా రామోజీ ఫిలిం సిటీ మోజు ఉండేది ఆ రోజుల్లో. ఆ రోజుల్లో కూడా ఒక 600, 500, 300, 200 గజంలో 2006, 2005 మూమెంట్లో ఇక్కడ లేఅవుట్లు వేశారు. సో వీటిల్లో కూడా రీసేల్ ప్లాట్లు చాలా ఉన్నాయి. సో వీటిని కూడా కొనొచ్చు. ఇక్కడ చోటప్పుల వరకు వెళ్ళినా కానీ మీకు 15,000, 16,000లో గజం వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఎలాగో రీజనల్ రింగ్ రోడ్డు చోటప్పుల దాకా వస్తుంది కాబట్టి మీకు విజయవాడ హైవేని కూడా నేను సజెస్ట్ చేస్తాను లాస్ట్లో అది. సో దయచేసి మీరు ఎప్పుడు కొన్నా కానీ హైవే ఫేసింగ్లో కొనండి. ఇప్పుడు మీకు సాగర్ హైవే అనగానే మీకు ఇక్కడ నేను ఫస్ట్లోనే చెప్పాను, నేను శ్రీశైలం హైవే సాగర్ హైవేల మధ్యలో మన ఫ్యూచర్ సిటీ వస్తుంది కాబట్టి అక్కడ రేట్లు బాగుంటాయని. ఇప్పుడు విజయవాడ హైవేలో కూడా వెళ్ళొచ్చు ఇన్వెస్ట్మెంట్కి. సో ఇంకా ఇక్కడ హైదరాబాద్ సిటీలో కల్లా కూడా తక్కువ రేట్లు ఉన్నది ఇప్పుడు విజయవాడ హైవేనే. తప్పనిసరిగా విజయవాడ హైవేకి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఎప్టమ్ సిటీ కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా ఇట్లా వచ్చినాయి. సో దయచేసి మీరు రేట్లు అనేవి కూడా బ్రోచర్లో చూసుకోండి, కంపెనీలో చూసుకోండి, అప్రూవల్ చూసుకోండి, రెరా ఉన్న లేఅవుట్లోనే కొనండి. సో ఇంకేమన్నా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే నా నెంబర్కి కాల్ చేయండి. మై నెంబర్ ఈస్ 9121 953 999. థ్యాంక్ యూ వెరీ మచ్.